గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? ఏం గవర్నమెంట్ నాన్న? ఎవరు ఎమ్మెల్యే, ఎవరు మీ ఎమ్మెల్యే? ఏమన్నాయ్యా ఎమ్మెల్యే మాకు తెలీదు. అంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మా పని మేము చేసుకుంటున్నాం. కూటమి అంటే సూపర్ 6 అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారన్న. లేబర్ని కానీ ఉద్యోగస్తులను కానీ చదువుకున్న పిల్లల్ని కానీ సరిగ్గా ఏమీ పట్టించుకోవట్లేదు పెద్దగా. గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది? ఈ గవర్నమెంట్ అయితే పర్లేదన్న. ఏంటంటే కొద్దిగా టైట్ అయిపోయినాయి పనులుగా. ఎండగా వల్ల దెబ్బపడి జనాలు వెళ్ళకుండా భయపడుతున్నారు. ఎమ్మెల్యే మీకు తెలియదు అండి. ఎమ్మెల్యే ఎవరు అనేది పేరెంట్ గుర్తు నాకు. కేసీఆర్ చిన్ని ఎమ్మెల్యే గారు కేసీఆర్ చిన్ని గారు అంతేనా? ఆయన కదా. మరి సుజనా చౌదరి గారు ఆయన ఎమ్మెల్యే కట్టే కదా. మీరు గొడవలు ఎట్టడానికి వచ్చారు. నా ఒపీనియన్ నాది, ఆయన ఒపీనియన్ ఆయనది. మనం చేసే పనిలో మంచి కనబడాలి తప్ప మనిషి కనబడాల్సిన అవసరం లేదనేది సుజనా చౌదరి గారి వర్షం. నిజంగానే ఆయన అందుబాటులో లేకపోయినా ప్రజలకి మంచి చేస్తున్నారా చేయట్లేదా అనేది వాగు సెంటర్లో ఉన్న వాటర్లని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, మహేష్ అన్న. మహేష్ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి పనితీరు ఎలా ఉందంటారు? అంటే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మా పని మేము చేసుకుంటున్నాం. నెలలో 2 వారాలు ఆయన బిజీ వర్క్ మీద ఆయన ఉంటాడన్న. అది ఆయన అందుబాటులో లేకపోయినా క్షేత్రస్థాయిలో టీంని పెట్టి అక్కడికక్కడ వాలంటీర్లను పెట్టి అభివృద్ధి పనులు చకచక ముందుకు తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్న వర్షన్. అది గ్రౌండ్ రియాలిటీలో కనబడుతుంది అంటారు. అంటే అభివృద్ధి అంటే ఏం చేస్తున్నారండి? చంద్రబాబు గారు ఆయన పని ఆయన చేస్తున్నాడు, సూపర్ 6 అని ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఈయన ఎమ్మెల్యే గారు ఏంటంటే 10 మందికి బళ్ళు ఇప్పించి లేడీస్కి మరి జీతాలు ఎవరు ఇస్తున్నారో మనకు తెలీదు. ఆయన అయితే తిప్పుతున్నాడు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, కానీ ఎక్కడ పని జరిగినట్లేదు. ఇంతకుముందు ఒక సందులోకి అంబులెన్స్ రావాలంటే చాలా ప్రశాంతంగా వచ్చేది ఫోన్ కొడితే. ఇవాళ ఏ గల్లీలో కానీ సందులో కానీ అంబులెన్స్ రావట్లేదు సరిగ్గా. ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి చాలా వరకు బళ్ళు కానీ అడ్డం పెట్టడం కానీ. ఇవాళ సందుకో రౌడీ తయారవడం, ఏంటి బండి కొద్దిగా అడ్డంగా ఉంది తీయండి అంటే ఆడితో గొడవ. మా అంత వీరుడు లేడు సూర్యుడు లేని వాళ్ళతో గొడవలు. ఇవాళ అంత ఇబ్బందిగా ఉంది. అంతెందుకంటే అక్కడ భవానీపురంలో అక్కడ కూడా చాలా రౌడీజాలు గొడవలు గోళ్ళు వాళ్ళ ఆఫీస్ ముందే జరుగుతూ ఉంటాయి. సార్ గారు ఏంటంటే ఓ నెలలో 10 రోజులు ఆయన టూర్లు, ఆయన ఎమర్జెన్సీ ఆయన ఉంటాడు. ఆయన అలా అంటే చిన్నవి తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళ పనుల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అదన్న వేరే విషయం. ఓకే, అంటే మీరు బిల్డింగ్ వర్క్ చేస్తారా? ఎలా నడుస్తున్నాయి పనులు? మేము ఒడ్డరి కార్మికులు అండి. మేము స్వతహాగా మా తాతల కానించి మేము చేసే వృత్తి ఇదే. బిల్డింగ్ వర్కులు ఎలా జరుగుతున్నాయంటే ఇసుక రేటు తగ్గించారు, సిమెంట్ రేటు తగ్గింది, ఐరన్ రేటు తగ్గింది, కానీ ఉపాధి లేదు మాకు. ఎందుకంటే రాజధాని అన్నారు, కానీ రాజధానిలో కూడా పనులు సరిగ్గా ఉపాధి అవకాశాలు మాకు కల్పించట్లేదు. ఎందుకంటే రాజధానిలో వర్కులు జరుగుతున్నాయి. రాజధాని నుంచి బీహారు, ఒరిస్సా, వేరే రాష్ట్రాల నుంచి జనాలు తీసుకొచ్చి అక్కడ వర్కులు చేపిస్తున్నారు. హైదరాబాద్ కాంట్రాక్టర్లు, బెంగళూరు కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ చేస్తున్నారు. కానీ ఇక్కడున్న విజయవాడలో, మంగళగిరిలో లేబర్లకి అక్కడ వర్కులు మాత్రం ఎవరు ఇవ్వట్లేదు, రానివ్వట్లేదు. ఏమన్నా అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయండి. మరి మా భూములు తీసుకొని మాకే రాజధాని అని మాకు పెద్ద బొక్క పెట్టారు ఇవాళ. మరి మా భూములు కావాలంటే ఇక్కడున్న ప్రజలు భూములు కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళే ఆస్తులు కావాలి. మరి మాకు ఇక్కడ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత మీదేగా. మరి అంతే కదండి. ఇక్కడున్న ఆస్తులు మీ ఆస్తులు తీసుకున్నప్పుడు మరి మీకు ఉపాధి కల్పించాలి కదా. బీహారు, ఒరిస్సా అటు వెళ్ళారు, మరి అక్కడ వాళ్ళ భూములే తీసుకోవాలి. మీరు ఇక్కడ వాళ్ళకి అక్కడ తగ్గితే వాళ్ళని పెట్టుకుంటారు కాబట్టి, ఇక్కడ ఉన్నారు కాబట్టి లోకల్గా మిమ్మల్ని తీసుకోవాలన్న రూల్ ఎందుకు ఇక్కడ అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు? అంటే లేబర్ కాస్ట్ ఎక్కడ తగ్గితే అక్కడ అన్నప్పుడు అవకాశాలు ఉన్న చోట మాకు అవకాశాలు కల్పించాలి కదండి. ఇప్పుడు అక్కడ భూమి రేట్లు తక్కువ ఉన్నప్పుడు అక్కడే పెట్టుకోవాలి రాజధాని. మరి ఇక్కడ ఎందుకంటే పెట్టుకోవడం? మాకు కూడా అవకాశం కల్పించాలి కదా సార్. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు, లేబర్ కూడా అవకాశం కల్పించండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, మహానుభావుడు, చచ్చిపోయి చాలా నాళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుందా గట్టిగా. లేబర్కి ఇన్సూరెన్స్ అని, కార్డు అని, ఆరోగ్యశ్రీ అని ఎన్నో అవకాశాలు కల్పించాడు. ఆయన చనిపోయిన వాళ్ళకి చెప్పుకుంటున్నాం అంటే మంచి పనులు చేశారు కాబట్టి చెప్పుకోగలుగుతున్నాం. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ సరిగ్గా లేదు,
లేబర్ యూనియన్ కార్డు అసలు లేదు. ఏమన్నంటే సూపర్ 6 ఇస్తున్నాం అన్నారు. జగన్ కూడా అంతే, లేబర్ యూనియన్ తీసేసాడు. ఆయన కూడా ఏంటంటే అమ్మ ఒడి అవన్నీ ఇస్తున్నాం కదా లేబర్కి, ఇవన్నీ ఎందుకని అన్నాడు. లేబర్కి ఇవాళ సరైన అవకాశాలు ఇవ్వండి. ఇవాళ ఈసారి ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే గట్టిగా నా నిర్ణయం చెబుతున్నా, ఇదే కూటమి ప్రభుత్వానికి బీజేపీ ఇవాళ మద్దతు ఇచ్చింది. రేపు రానున్న రోజుల్లో జగన్కి బీజేపీ మద్దతు ఇస్తే కూటమి ప్రభుత్వం ఏమైపోతుందో తెలియదు. మళ్ళీ అసలు ఏమైపోయిందో తెలియదు వాస్తవంగా. ఇవాళ వాళ్ళకి రాజధాని కోసం ఫండ్స్ ఇచ్చారు కదా, ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ గారు. వాళ్ళు అదే నరేంద్ర మోడీ గారు రేపు కూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు మీకు పలానా టైంలో డబ్బులు ఇచ్చాం కదా, ఆ డబ్బులు ఏం చేశారని కేసులు కూడా వేసే అవకాశాలు ఉంటాయి. కూటమి అంటే సూపర్ 6 అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారన్న. లేబర్ని కానీ ఉద్యోగస్తులను కానీ చదువుకున్న పిల్లల్ని కానీ సరిగ్గా ఏమీ పట్టించుకోవట్లేదు పెద్దగా. ఎందుకంటే వాళ్ళు రాజధాని పనుల మీద పడిపోయారు. ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి పెట్టుబడులు తెచ్చి పెట్టాలనే ఉద్దేశంతో. ఏమన్నాయా ఎమ్మెల్యేలు మాకు తెలీదు. ఆ ఎమ్మెల్యేలు బొమ్మలు సొన్నపొచ్చులు మోసుకోవటమే కానీ ఎమ్మెల్యేలు మాకు తెలీదు. ఏమోలే, ఓటేముందలే, ఓటు ఎప్పుడు అయిపోయింది. ఎవరికో ఒకళ్ళకి వేస్తాం. మనిషి ఎవరు బాగుంటే వాళ్ళకి వేస్తాం కానీ. నా పేరు మల్లేశ్వరండి, కొండ మీద. ఏం పరిస్థితి అండి, పనికి వెళ్తే జరుగుద్ది, పనికి వెళ్ళకపోతే జరగదు. రోజువారి కూలీలు అటు జరుగుతుందేమో, ఇటేం లేదు. పనికి పిలిచినోడే లేడు. పనికి పిలిచిన వాళ్ళు అండి 30 ఏళ్ళ పైనండి, 30 ఏళ్ళ పైనండి. ఇది చిట్టినగరం. మేము ఉంటాం పాలపేట దగ్గర. మరి ఇటే వస్తాం, ఈ సెంటరే వస్తాం. ఎక్కడెక్కడ జనం అంతా ఈ సెంటరే. మేము మా జీవితాలు ఇలాగ ఉంటాయి. గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, పనికి డోకా లేదు చేస్తుందండి. మా వరకు ఏది, మేము పనికి వెళ్తే డబ్బులు లేదు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి కొంతమంది మాట. ఇక్కడేమో మీకు పరిస్థితి చూస్తేనేమో పని కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అంటే ఇందులో వాస్తవం ఏం నమ్మాలి? వాళ్ళు చెప్పేది నమ్మాలా, మీరు చెప్పేది నమ్మాలి? మేము చెప్పేది నమ్మాలా, వాళ్ళు చెప్తారకే ఏయో చెప్తారు. కడుపు కాలేదు వాళ్ళు చెప్పిందే నమ్మాలి. పని లేదు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. మా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మైలవరం కృష్ణ. అసలు ఇంతవరకు అసలు కనపడ్డా. మా రోడ్లు చూస్తే మీరు అయితే తిడతారు. మా రోడ్లు చూస్తే ఎలగలేరు. అక్కడ నుంచి సెంటర్కి వస్తాను. 20 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు బస్సు ఇలా ఆడవాళ్ళు లెక్క నీటిలా. ఆడవాళ్ళ కోసం ఫ్రీ బస్సు అది. ఇది ఏదన్నా ఆటో 30 రూపాయలు ఇచ్చి రావటం. పని లేకపోతే మళ్ళీ నడుచుకుంటా బతికి పోయి ఆ తాటల మీద పోటల మీద వెళ్ళి జాగ్రత్త. అట్టానే ఒక రోజు ఉండి ఒక రోజు ఉండదు. ఏం గవర్నమెంట్ నాన్న, వాళ్ళు చెప్పారు ఇదివరకు ఫుల్గా వారం రోజులు చేయలేక బొల్లు పులిసిపోయేది జగన్ ఉండదు. నిజంగా అయ్యా, ఆ కాలనీ ఆయన ప్రత్యేక కాలనీలు పెట్టాడు అక్కడక్కడ. ఆ కాలనీలో చేయలేక ఎప్పుడు రెస్ట్ వచ్చిందని చూసేవాళ్ళం, ఎప్పుడు రెస్ట్ దొరికిద్దని చూసేవాళ్ళం. ఇవాళ వారంలో 3 రోజులు ఉంటే 3 రోజులు ఉంటాయి కాలనీలు. అటు పోయినా పని ఇటు పోయినా పని. ఏడ మనం వణుకూరు దాకా పోయేవాళ్ళం. అప్పుడు 7.50 ఇచ్చేవాళ్ళు. ఇవాళ పని లేక వీళ్ళు 8కి వెళ్తున్నారు, 8:50కి వెళ్తున్నారు. గట్టిగా 6 రోజులు పని, ఆదివారం రెస్ట్ తీసుకున్నాం. ఈ గవర్నమెంట్ అయితే పర్లేదన్నా. ఏంటంటే కొద్దిగా టైట్ అయిపోయినాయి పనులుగా. ఎండగా వల్ల దెబ్బపడి జనాలు వెళ్ళకుండా భయపడుతున్నారు. జగన్ ఉన్నప్పుడు ఇసుక టైట్ అయింది, ఇప్పుడు ఇసుక ఫ్రీ చేశారు కాబట్టి. కానీ పనులు సరిగ్గా ఎవరు మోపవలే, పనులు సరిగ్గా చేపించట్లే. ఇసుక ఫ్రీగా అనుకోవడమే కానీ పనులు అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. పెద్ద మార్పు ఏమి రాలే, అప్పుడులాగే ఉంది సేమ్. అందు గురించి ఏంటంటే జనం లేకపోతే ఎంత ఉంటారా, ఎంత జనం. అదే పాటికి పనులు బాగా మూమెంట్గా ఉంటే పాటికి ఎవరంతలా వెళ్ళిపోతుంటారు, ఎవరి పని వాళ్ళు చూసుకొని.
అసలు ఏం జరుగుతుంది అనేది మనందరికీ అంటే ఈ లేబర్కి ఏమైనా అవగాహన ఉంటుంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది? అసలు అర్థం కాలేదు, ఏంటి పనులు లేకుండా ఏంటి ఎంత ఇబ్బంది పడుతున్నాం. పనులు ఉంటే కదా ప్రజలకి అంత ఇబ్బంది లేకుండా అన్ని సమస్యలు తీరుతాయి. పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు చేసుకొని రోజుకి లోడుకొని ఇవన్నీ చేసుకొని చాలా టైట్గానే ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి కొద్దిగా ఏదంటే పరిస్థితిగా ఒక వారం 2 వారాలు ఉంటుంది పనులు. నెక్స్ట్ వారం పనులు ఒక వారం ఉండట్లేదు. నెక్స్ట్ ఒక వారంలో ఎండకాలని. అంటే జగన్ ఉన్నప్పుడేమో జగన్ అందరూ తిట్టుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా పరిస్థితి ఎలాగే ఉంది. ఇప్పుడు ఏమనాలి, ఎవరిని అడగాలంటారు? ఎవరిని అడగాలంటే ఎవరిని అడుగుతాం? ఇంకా ఈ లేబర్ వాళ్ళ గురించి ఇంకా అంటే వచ్చే సొరంగా తినేసి గుడ్డు 5 రూపాయలు పోయింది తినేసి సొరంగ కింద పడుకుంటారు. మరి స్టోర్ బియ్యం ఇస్తున్నారు, స్టోర్ బియ్యం వండుకొని తింటారు. మళ్ళీ ఎన్నాళ్ళు బతుకుతారు? అది ఎన్నాళ్ళు బతుకుతారన్న? ప్రభుత్వం వచ్చింది, ఏడ మంచి బియ్యం ఇచ్చారన్న? స్టోర్ బియ్యమేగా, అదే బియ్యమేగా ఇస్తున్నారు. అసలు ఏం మారలేదన్న. పని లేదని వాళ్ళు అంటున్నారు. పని ఉందా? ఎందుకు లేదు? పని బంగారులాగా ఉంది. రారు వెళ్ళరు. పనులు ఎందుకు లేవు? ఉన్నాయి. మనకు అన్నీ నచ్చినట్టు కావాలంటే ఎలా వస్తాయి? మరి ఎటో డబ్బులు కావాల్సి ఎటన్నట్టు పోవాలి అంతే. డబ్బులు ఎక్కువ తెంగాలి, పని తక్కువ ఉండాలి. ఎమ్మెల్యే మీకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు అని? కొంతమంది మైలవరం నుంచి, కొంతమంది సెంట్రల్ నుంచి, కొంతమంది వెస్ట్ నుంచి వస్తున్నారు కదా, అలా అడుగుతున్నారు. ఏమన్నా ఇక్కడ లేదు ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఎమ్మెల్యే చూసుకోవడం అంతే. ఎవరండి? పేరేంటి గుర్తు నాకు. కేసీఆర్ చిన్ని ఎమ్మెల్యే గారు కేసీఆర్ చిన్ని గారు అంతేనా? ఏ ఆయన కదా? మరి సుజనా చౌదరి గారు ఆయన ఎమ్మెల్యే కట్టే కదా. ఎంపీ ఎంపీ చిన్ని గారు. అవును. సుజనా చౌదరి గారు వచ్చేసి ఎమ్మెల్యే. ఎలా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు? అంతే మామూలుగా ఉంది. మాకు మాది పనుల్లో లేబర్కి పనుల్లో ఎక్కువ సరిగా మిగతా ఉన్న వాళ్ళకి ఉన్నాయి కానీ సామాన్యంగా మానవాళ్ళకి పనులు లేవు. ఇలా ఒకరోజు వచ్చి 3 రోజులు పని ఉండదు. వారం 1 రోజు 2 రోజులు పని చేస్తాం. ఉండదు. ఇప్పుడు వచ్చి నన్ను చేసాము, ఇప్పుడు పనులు లేవు. సెంటర్కి వచ్చాం, పని లేదు. పనులు పిలిస్తే వెళ్తే లేదు. పెద్ద పెద్ద ముఠాలు అయితే పనులు ఉంటాయి. అక్కడేమో సాయకరి ఎక్కువ, అలాగ ఉంటుంది. కొన్ని ఉన్న వాళ్ళకి ఉన్నాయి పనులు, ఎన్నో లేవు. పని చేసి ఇంటికి వెళ్ళిపోతాం. మరి ఏం చేస్తాం? పని లేనప్పుడు 10 దాకా ఉంటాం అక్కడ. పనులు 10 దాకా ఉంటాయి. పనులు ఉంటే ఎవరు పిలిస్తే వెళ్తారు, లేకపోతే లేదు. పూర్తిగా దెబ్బతిన్నాం. ఏం చూస్తాను జనాలు అనుకున్నారు అక్కడ. పూర్తిగా దెబ్బతినేసాం. ఏదో బతున్నాం అంటే బతున్నాం అంతే. అది భూమి మీద సాగకుండా బతున్నాం అంతే. పనులు లేవు. అడగండి ఏంటిది? ఏమున్నాయి అలాగా పర్లా. చేసేవాడికి ఎప్పుడు పనులు ఉంటాయి. మీరు గొడవలు ఎట్టడానికి వచ్చారేంటి? నా ఒపీనియన్ నాది, ఆయన ఒపీనియన్ ఆయనది. అది బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పనులు బాగానే ఆడుతున్నాయి. ఇసుక రేటు తక్కువగా వచ్చింది కదా. అమరావతిలో అంతా వేరే రాష్ట్రాల వాళ్ళు కూలీలకి ఉంటున్నారు. అందువల్ల మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది ఇక్కడ చాలా మంది అభిప్రాయం. అదేం లేదు. అమరావతి కట్టాలంటే ఇక్కడ వల్ల అవుద్దా? ఒక రోజు కూడా చేయలేరు. అక్కడ పారిపోయి వస్తారు ఎర్రటి ఎండలో. ఇక్కడ మేమంతా బిల్డింగ్ పని చేసేవాళ్ళం. మేమంతా బిల్డింగ్లు పనులు చేసేవాళ్ళం విజయవాడ సిటీలో. అమరావతి కట్టండి వీళ్ళ వల్ల అయిద్దా? అవదు. వాళ్ళే రైటు. వాళ్ళు చేసిందే కరెక్ట్ డెసిషన్.